హలో దోస్తులందరికీ, అవికా వైన్స్ ప్రేక్షక అభిమానులందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. దోస్తులు, ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లనే పక్కకున్న గంట సింబల్ని నొక్కండి. అట్లా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. దోస్తులు, ఒక విషయం ఏంటంటే మన ఛానల్ పేరు అవికా వైన్స్ కదా. వైన్స్ అంటే అందరూ డ్రింక్ చేసే వైన్ అనుకుంటున్నారు. కాదండి, నేను కూడా గట్లే అనుకున్నా. వైన్ బాటిల్, విస్కీ బాటిల్ అంటారు కానీ అది కాదత్తమ్మా. VINES వైన్స్ అంటే కామెడీ వీడియోస్ అన్నట్టు. చిన్న చిన్న కామెడీ స్కిట్స్ని, కామెడీ వీడియోస్ని వైన్స్ అంటారు. గట్లనా? గందుకేనా అవికా వైన్స్ అని పెట్టుకున్నావు? మరి మీరేమో ఏమో అనుకుంటున్నారు. అర్థమైందా దోస్తులు? అవికా వైన్స్ అంటే మీనింగ్ ఏంటో? అవికా అంటే పేరు తెలుసు కదా మీకు. అవికా వైన్స్ అంటే అవికా చేసే కామెడీ వీడియోస్ అన్నమాట. ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటాను. చూద్దాం దోస్తులు, కామెంట్స్లో పెట్టండి. ఎవరెవరు నా లెక్క అవికా వైన్స్ అంటే తప్పుగా అనుకున్నారో, ఇంకా ఎవరెవరైతే కరెక్ట్గా అనుకున్నారో కామెంట్లో తెలియజేయండి. ఇన్ని రోజులు మన సబ్స్క్రైబర్లు ఏమనుకున్నారో తెలుసుకుందాం. దోస్తులు, ఇక మీరు ఎంతగానో అభిమానిస్తున్న ఆడబిడ్డ అత్తారిల్లు సిరీస్లో పార్ట్ 99 వచ్చేసింది. ఇక రేపైతే పార్ట్ 100. పార్ట్ 100ని కొంచెం వెరైటీగా పెట్టాలనుకుంటున్నాము. మేమైతే ఒకటి అనుకున్నాము. మీరు ఎలా ఉంటే బాగుంటుందో ఒకసారి కామెంట్లో పెట్టండి. మాకు మీ అభిప్రాయం ఏదైనా నచ్చితే అలా చేయడానికి ట్రై చేస్తాము. ఓకేనా దోస్తులు? సరే దోస్తులు, ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆగండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి దోస్తులు. అట్లనే వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియోని మీ బంధుమిత్రులకు షేర్ చేసి వీడియోని హైప్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అవునా రాని, దీని రాని మొఖం అంగడి పోతే అబ్బాబ్బా ఏందత్తమ్మా, ఊకే అంగడి పోతే, బజార్కి పోతే, షాపింగ్కి పోతే అంటారు. అవునే, నేను అసలు రాని మొఖం అంగడి పోతే అని ఎందుకంటానే? నాకు అది అర్థమైతలేదు. ఏం పని పాట లేక అంటారు అనుకోండి, అది వేరే విషయం. నేను ఇంగ్లీష్ ఫీస్ మీడియంగానే ఇంగ్లీష్ ఫీజులో అనాలి కదా. ఇంకా దీన్ని కూడా ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తారా ఏంది? ఇప్పుడు చెయ్యాలి. ఇప్పుడు నేను యూట్యూబ్ ఛానల్ పెడతాను కదా, ఐశ్వర్యరాయ్ ఇంగ్లీష్ ఫీజు. ఐశ్వర్యరాయ్ ఇంగ్లీష్ ఫీజు యూట్యూబ్ ఛానల్ పెడతానా. ఐశ్వర్యరాయ్ అని ఎందుకు పెడుతున్నారు? అనసూయ అని పెట్టాలి కదా. ఆయనతో ఐశ్వర్యరాయ్ అనుకుంటారు. అనుకుంటే గామెకు నాకు పెద్ద తేడా ఏమున్నదే? ఐశ్వర్యరాయ్కి మీకి నక్కకి నాగలోకి అనుకున్నంత తేడా ఉన్నది. కుళ్ళు నీకు కుళ్ళు అవుతుంది కదా. పోయిగా మిమ్మల్ని మీ మందాన్ని చూసే కుళ్ళుకోవాలి. తప్పు మాట్లాడుతున్నావే. మందం కాదు, అందం. గంధం వాడిది గుడ్డేం కాదు. అప్పట్లా నేను స్లిమ్ముగుంటూ ఐశ్వర్యరాయ్ కూడా స్లిమ్ముగుంటుండే. ఎన్నిసార్లు చెప్తారు అత్తమ్మ, ఇంట్లోక చచ్చిపోతున్నాం. ఒక దిక్కు ఈ ఎండ వేడి, ఒక దిక్కు మీ సుత్తి. ఇది ఎప్పుడు చెప్పలేను అనుకుంటానే. ఇప్పుడు ఐశ్వర్యరాయ్ ఎట్లయిందో చూసినావా? నేను కూడా గట్లే అయినా, దొడ్డు మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని అయినట్టున్నది. ఎందుకంటే మీరు ఆవిడ సేమ్ టు సేమ్ కదా. అలా మీరు ఆమెకి పెద్ద హెల్ప్ చేసిండ్రాయే. నేనేం హెల్పింగ్ చేసిందే ఆమెకు? మీరు మిస్ వరల్డ్ పోటీలలో పాల్గొనలేదు కదా అత్తమ్మ. అయితే పాల్గొని ఉంటే పాపం ఆమెకు వస్తుండేనా? మీకు వస్తుండే అంటే మీరు ఆమెకు పెద్ద హెల్ప్ చేసినట్టే కదా. లైఫ్ ఇచ్చిండు అత్తమ్మ ఆమెకు. ఇప్పుడు అర్థమైందా అవి నీకు నా గురించి? ఎప్పుడో అర్థమైంది అత్తమ్మ, కానీ మన సబ్స్క్రైబర్లకు తెలియదు కదా పాపం మీ గురించి. చెప్తున్నా ఎల్లగత్తమ్మ, గంతగానం నవ్వుతే దవడలు పట్టుకుంటాయి. మళ్ళా నోరు మూసుకున్నాడు కష్టమవుతుంది. కష్టమైతే కష్టం కానీ సంతోషం ఆగుతలేదు నాకు. సంతోషమా సిగ్గా? రెండు కలిపి ఒకటే సరస్తాయి బయటకు. ఇవి 2 రానివ్వండి, ఇంకో 2 మాత్రం రానివ్వకండి అత్తమ్మ. అక్కడే దాచుకోండి. గొబ్బు వాసన. మిమ్మల్ని అనవసరంగా పొగిడిన నేను. మా అత్తను పొగిడిన బాగానే, పొగడకున్న బాగానే. అమ్మయ్యా, ఇక రాని అయిపోయినాయి. ఏటివాయనేమే దీన్ని నేను అసలు ఎందుకు పిలిచినా ఏమో. ఏదో చెప్పడానికి పిలిస్తే ఇంకేదో చేసింది. దీన్ని రాని ఫేస్ షాపింగ్ పోతే అబ్బా, ఈ పెసరపప్పు పాడుగాను. పెసరవడలు చెయ్యే, పెసరవడలకి ఏం కాదంటున్నది. పెసరపప్పు చేస్తుంది ఏమైనా. ఐశ్వర్యరాయ్కి వీడియో చూపెట్టాను. మళ్ళా ఈ జన్మలో ఉడితే ఏం తప్పు సరిదిద్దుకుంటావని అడిగితే ఐశ్వర్యరాయ్ అనే పేరే పెట్టుకొని అంటది. అంటదా?
కావచ్చు. అమ్మ జీవితం ఇక కౌంటర్ లేసుడు రాకపోతే వీక్తుంది. లాస్ట్ పంచ్ మనది అయితే దానికి ఇక్కే వేరబ్బా. కాదు కాదు, లాస్ట్ పంచ్ మనది అయితే నోట్లో గులాబ్ జామ్ పెట్టుకున్నంత ఫీలింగ్ ఉంటుందబ్బా. అయ్యో ఇప్పుడు గుర్తుకొచ్చింది. దీని రాని ముఖం అంగడిపోతే మామిడి పండ్ల గురించి అడుగుదామనుకున్నా, మర్చిపోయినా. అది 7 కిలోమీటర్ దూరం పోయినట్టున్నది. ఈ అటియేసి ఇటియేసి మెల్లా సరితింట్లో వస్తుంది. అబ్బా దీని ఉపాయాలు, దాని ఇంటికి పోవడానికి ఇవన్నీ నాటకాలు. అవునే అనసూయ, ఇదొకటి. నన్ను ఏదో ఒకటి తిట్టడానికి వస్తుంది. ఇప్పుడు తిన్నా కదా, తిని కూర్చున్నా. నా కడుపులో ఉన్న అరగడానికి కూడా దీని తిట్లింటే చాలు, అరిగిపోతుంది. వస్తే బర్రెదానా వినబడతలేదే? చెప్పదినే. మూతటు ముడ్డిటు పెట్టి చెప్పదినే అంటవేమే? అయ్యో అటు పెట్టినా, మర్చిపోయినా. ఈ గంత సోయి ఉంటే మంచిగానే ఉండు. ఆకారం పెంచినావు కదా, ఏదెటు పోతుందో కూడా తెలుస్తలేదు. కూసో అయినా కూసో. అబ్బో బాగానే రెస్పెక్ట్ దానికి వస్తుంది. అది నేను ఇంగ్లీష్ ఫీజులు ఏమంటారు ఇంతకు? వాదినే వదు నే అదు నో నే నోనే. కాలుకు బూటున్నది చూసినావా? ఎందుకైనా పాలిష్ చేయమంటావా? దాంతో మూతి పనులు రాలగొట్టినాక అప్పుడు పాలిష్ చేద్దు. మూసుకొని వదినే అని విలువ. ఇంగ్లీష్లో వెళ్తుందట. ఇంగ్లీష్లో నీ ముఖానికి వస్తుంది ఇంగ్లీషు. ఇంపార్టెంట్ పని ఉన్నదే 1 2 3 చెప్పే అవలమొక్కదానా అంటే చెప్పుడు శాత కాలేదు దీనికి. అయ్యో ఎందుకు చెప్పలే ఇంగ్లీష్ ఫీజు? ఇంగ్లీష్ ఫీజు లేదు చెప్పమన్నా చెప్తా నేను. 1 2 3 చెప్పమంటే చెప్పినావే అవలమొక్కదానా. 1 2 3 అనుకుంటా. అది మ్యాథ్లు. మూతులేం కాదు. ఇక లెక్కలలో ఇంగ్లీష్ ఫీజు ఉంటుంది కన్నా. దాన్ని మ్యాథ్స్ అంటారు, మ్యాథ్స్. మరి 1 2లోనేమంటారే? ఒక ట్రెండ్లోనే అంటారు. నీ బొందా మూసుకొని చావు. నా ముందట ఇంగ్లీష్ అన్నమాట చంపి పారెత్తా. అయ్యో గట్లా అనకనే. నా యూట్యూబ్ ఛానల్ గోతు చేసుకోవద్దా? ఏం చేసుకుంటావు? గోతు గోతు. గ్రోతే అవులే గ్రోతు. ఎవడు గ్రో ఎత్తడో చూస్తా. పెట్టినావా నీ ఛానల్ని? ఇలా పెడతీగా మంచి రోజు చూసుకొని కొబ్బరికాయ కొట్టి పెడతా. ఛానల్ పేరేందే? ఐశ్వర్యరాయ్ ఇంగ్లీష్ ఫీజు ఛానల్, యూట్యూబ్ ఛానల్. నిన్ను నీ ఛానల్ని లేవట్టెత్తేస్తారాగు. 4 రోజులు ఆగు. నిన్ను లేవట్టెత్తేసే అంత సీన్ ఎవనుకున్నది కానీ ఫస్ట్ వీడియో ఏం పెడతావు చెప్పే? ఇంగ్లీష్ ఫీజు వీడియో. ఈ బొంద ఫీజు ఏం పెడతావా అని అడుగుతున్నా. హౌ టు మేక్ అవర్ టంగు ఇంగ్లీష్ ఫీజు. ఏందది? హౌ టు మేక్ అవర్ టంగు టంగు ఇంగ్లీష్ ఫీజు. అదర్ టంగ్ అనరా గట్లా? టంగునే ఇంగ్లీష్ ఫీజు చేస్తావానే? మరి గట్లనే వేయాలి మంచిగా రావాలంటే. ఏం చేస్తావే? కోసి కారం పెట్టి మసాలాలు అద్దుతావా ఏంది? గట్ల కాదు, ప్రాక్టీస్ చేయాలి. టంగు టిట్టు అనుకుంటా. ఏంటి టిట్టు? టంగు టిట్టు. టంగ్ టంగ్ ట్విస్టర్. గదే టంగు టిట్టుట. ఎత్తది వీజీ. నిన్ను నీ అమ్మ మూసుకొని కూసావే గొడసేపు. నేను చెప్పేది విను ముందు. తెల్లు మళ్ళా ఇంగ్లీష్లో మాట్లాడినామంటే చంపుతా. చెప్పు. ఈ తెలుగు మీడియం వాళ్ళ ఇంట్లో పడితే గిట్లనే ఉంటుంది. ఇంగ్లీష్ ఫీజు మీడియం వాళ్ళ ఇంట్లో అమెరికాలో పడాల్సింది నేను గిన్నెలో పడ్డా. బతుకంతా వీకింది వేస్ట్. చెప్పు. సారీ క్షమాపణలు చెప్పు. విషయం తెలిసిందా? ఏం విషయం? రాధా కొడుకు చచ్చిపోలేడు, అంతా యాక్టింగ్ చేస్తాడు. ఎవడు చచ్చిపోలేదు? రాధా కొడుకు చచ్చిపోలేట. అది నేను చూసిన యూట్యూబ్లో. రాదేవతి దాని కొడుకెవడు? సివిరేళ్ళు. నేను పొద్దుగాల చూస్తా చూడు సివిరేలు. సీరియలా? నిన్ను పొందబెట్ట. ఎవడు చచ్చిపోయిండని గజ్జు మనది గానే. నువ్వు చెప్పేది సివిరేల్ విషయం కాదా? నీ బతుకు. నేను తిన్నదంతా నీతోటి ఒరుడికే వీకే తట్టున్నదే. వీడికి వచ్చినందుకు మంచి శాస్త్ర ఏపిస్తాను నాతోటి. ఆ రాజేశ్వరి అల్లునికి ఏమో అయిందట కదా. ఆవేంత మెట్ల మీకెళ్ళి పడ్డాడట. తాగి పడ్డడో అన్ను. ఎట్లా పడ్డాడో ఏమో, దెబ్బలు బాగానే తాకినాయట కదా. చెప్పిందా స్వప్న? ఓ అది వన్నయ్య అని బాగా ఫీలింగ్ అవుతుంది. అది ఫీల్ అవడు దేనికి? దానికి వన్నయ్య అంటే బాగా ఇష్టం. దానికి ఇక్కడ ఒకడు ఉన్నాడు చాలదా? ఇంకొక వన్నయ్య కావన్నట్నా? ఇదేమన్నా పట్టించుకుంటాడా? దీన్నేమన్నా పెళ్ళైనాక ఆయనకే పట్టించుకుని లేక రాని అని ఓకే దాన్ని ఒప్పుకుంటా తిరుగుడు. ఏ గబ్బు మొక్కదానా ఏం మాట్లాడతానవే? నేనేమన్నా రాని వెనక తోక ఒప్పుకుంటా తిరుగుతాడు అంటానా? అబ్బా బూతు నోరిప్పుతే ఉర్రకు. అగో కుక్క లెక్క తోక ఒప్పుకుంటా తిరుగుతాడని నేనంటే నీకేమర్థమవుతుంది? మనం ఒకసారి అక్కడికి పోయి చూసి రావాలి. నేను రాను. రాజేశ్వరి విందు భోజనం పెడుతుందట, పోదామానే? ఎప్పుడు? నాకు చెప్పని లేదు. సపన చెప్పని లేదు. దిక్మాలే అన్ని చెప్తుంది అని గివైతే చెప్పది. నీ అమ్మ నిన్ను లేవట్టెత్తేనే. ఇంకా పిల్లగాని చూడ్డానికి పోదామే అంటే రాదట. విందు భోజనం అనగానే ఎగురుకుంటూ వస్తుందట.
అంటే ఇక రాజేశ్వరి ఇక అప్పుడు ఎప్పుడో ఫోన్ చేసింది. ఇక నీకు బొంబాయికి శాత కాదు అచ్చుడు పోవుడు కానీ రాణి నువ్వు సరితను పంపియు బాగా రోజులే చూడక అని అన్నది. ఇక మనం పోతే ఎట్లుంటుంది చెప్పు. ఇక రాణి నువ్వు సరితను పంపందాం సపరేక. మెంటల్ చెయ్యకు. పెద్దోళ్ళ మనం పోవాలి. ఇక చిన్నపిల్లలు గైనని చూడ్డానికి పోతారా ఇక్కడన్నా? పెళ్ళైన ఆడపిల్లలు? అయ్యో ఏమైతుంది, నా బదులు నా కోడలు వచ్చింది అనుకుంటుంది. ఇసొంటి వాటికి పెద్దోళ్ళు పోతేనే మంచిగా ఉంటుంది. పిల్లలు పోవద్దు, అర్థమైందా? అలా వయసు ఏంది, అలా కథ ఏంది. మనం అంటే పెద్దోళ్ళం కాబట్టి మాట్లాడియడానికి పోతే ఒక పద్ధతి ఉంటుంది. అయ్యో పిల్లగానికి ఏమైందని మాట్లాడిచ్చి రావాలి. నాకేం పోతుంది అని నీ బిడ్డనే ఇచ్చిన వాళ్ళ ఇంటికి. నీ బిడ్డకు ఆడబిడ్డ భర్తనే, అర్థమైందా? ఏదో పోని పాపమని పోదామంటానా. నీకు ఇక రాజేశ్వరి దగ్గరికి పోబుద్ది అవుతుంది కానీ ఆమెను చూడ్డానికే పోదామంటాను. ఓలే మొకబ్దానా, గామెను చూడ్డానికి ఎందుకు పోదామంటేనే ఇక పిల్లగాన్ని చూసేద్దాంపా. ఏ అంత ఇప్పుడు నేను ఒక్కదాన్ని పోతేనేమో వారం 10 రోజులు ఉండి రావచ్చు. ఇప్పుడు నీతోటి పోతే ఒకటే రోజులో రావాలి. మళ్ళా పోవుడు అచ్చుడు. ఇవాళ అసలే శనివారం, వాళ్ళు నాన్ వెజ్ తింటారో తినరో. పోవుడేదో ఆదివారం పోతే మంచిగా ఉంటుంది కదా. ఇంత తిని రావచ్చు, ఇంత మాట్లాడించినట్టు కూడా ఉంటుంది. ఇంకా చెప్పే ఏమన్నా ఉంటాయి నీ కోరికలు? ఇగో మనం అత్తనమని ముందే ఫోన్ చేసి చెప్పాలి. సండే రోజు ఈ 1 పైసలు 2 పైసల బదులు ఒక 10 పైసలు వేసి పెడుతుంది. ఇంకా ఒక మేకను 10 కోళ్ళను పోయమందామా? అయ్యో పోయమందాం. ఏమన్నా మిగులితే కూర మనం తెచ్చుకుంటే అయిపోయి. వండిన కూర తెచ్చుకుంటావా, వండని కూర తెచ్చుకుంటావా? ఇగో వండింది ఎట్లాగో కమ్మగా ఉంటుంది, అది తెచ్చుకుందాం. వండంది గిడ రాని కూడా కమ్మగా వండుతుంది, అది కూడా ఇంత తెచ్చుకుందాం. తెల్లారి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మళ్ళీ వండుతుంది. అప్పుడు కానీ మోషన్స్ అయ్యి ఫుడ్ పాయిజన్ అయ్యి జావవు. అవులే మొక్కదానా, పోయిన సంవత్సరం దసరాకి గట్లనే వేసినట్టు కానీ ఫ్రిడ్జ్లో పెట్టి ఆడబెట్టి ఈడబెట్టి ఏమవుతుంది, ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ వండుకుంటారట కదా. ఫ్రిడ్జ్ టెంపరేచర్ ఏం మునిగిందో ఏం కథనో. బయట వేడిలో ఎండలు ఎంతసేపు పెట్టినరో అది తెచ్చి ఎండనే వండుకొని తినాలి. పచ్చి మాంసాన్ని ఆడబెట్టి ఈడబెట్టి అది మొత్తం మురిగిపోయి కూలిపోయినాక తింటే సస్తావు గట్లనే. ఆయనతో అప్పుడు ఎక్కువ కాలేదు కాబట్టి బతికిపోయినావు. ఈ ఎండాకాలం గసంటేసాలు వేసినావు అనుకో రోగం తిరుగుతుంది, సస్తావు దెబ్బకు. ఫుడ్ పాయిజన్లో మన్ను దుబ్బలై సస్తానరాడా హాస్పిటల్లో పడి. గంత అగడెందుకే నీ అగడు పాడుగాను. అదే రోజు ఇంతంత తినాలి, సపరేట్గా ఉండాలి. తెల్లారి తింటా, అవలెల్లుండి తింటా, దాసుకొని వండుకుంటా. పానం పోతుందా అని తినకపోతే? పప్పు పచ్చిపులుసు వేసుకొని కడుపు నిండా తినరాదా? అయినా కడుపు నిండా కూడా తినద్దు, ఇంత హెల్త్ ఉంచుకోవాలి కడుపులా, అప్పుడే మంచిది ఆరోగ్యానికి, అర్థమైందా? అంటే ఇక నీ తమ్మునికి ఖర్చు అవుతుంది, నన్ను నాన్ వెజిటేరియన్ బంద్ చేయమంటున్నావు కదా. తమ్మునికి దీనికి సంబంధం ఏమున్నదే? నేనేం మాట్లాడుతున్నా, నువ్వేం మాట్లాడుతున్నావు? నన్ను నాన్ వెజ్ బంద్ చేయమంటాను, నాకు ఎరుకైంది ఇప్పుడు. ఏముండా నువ్వు ఒకదానివి. నేను చచ్చిపోమంటే చచ్చిపోతా కానీ నాన్ వెజ్ బంద్ చేయమంటే ఎట్లా బంద్ చేస్తా చెప్పు. ఓ అవలే మొక్కదానా, నేను చెప్పేది మంచిగానే. నేను నిన్ను బంద్ చేయమంటలేను. ఎక్కతక్క తెప్పించుకొని తెల్లారి మర్నాడు వేడి చేసుకుంటా, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా, వండుకుంటా, పచ్చి కూరలు తినకు అంటున్నా. ఏ రోజు ఆ రోజు ఫ్రెష్గా తిను, అర్థమైందా? మస్తు మందికి ఫుడ్ పాయిజన్లు అవుతున్నాయి, పిచ్చి నాటకాలు ఆడకు. అయ్యో మా అత్తమ్మకి ఏమైంది? ఏమైంది అత్తమ్మ? రాని చూడే నువ్వే. ఏమైంది? మీ అత్త కోడల ప్రేమ పాడుగాను. నేనట నాన్ వెజ్ బంద్ చేయనటనే. ఎందుకు అత్తమ్మా? ఏమో మీ మామ ఖర్చు అవుతుందని బంద్ చేయమంటుంది. రాజు ఉన్నాడు కదా అత్తమ్మ, మరేం బాధపడకుండ్రి, రాజు తెస్తాడు. సరే మస్తు కష్టపడ్డావు గాని అడిగచ్చినవా నేను సరితాను. అడిగొచ్చిన పెద్దమ్మ. ఇవో ఎక్కతక్క నాటకాలు ఆడినావనుకో నీ పొంగి బజాయించుతా చెప్తున్నా. చెప్పిన పెద్దమ్మ, అడిగిన అయితే వస్తుందట సరిత వాళ్ళ అత్త. ఇంకేందే, చలో రెడీ అవుతుందటనా? రెడీ అయి ఉండమన్నా, మీరు ఫోన్ చేయగానే బయలుదేరుతుందట. చలో టిఫిన్ అయితే వేసినాం, పోయి చూసేసేద్దాం. సాయంత్రం వరకు వస్తాం, అయిపోయాయి. మరి మధ్యాహ్నం భోజనం? ఓరేకే, ఆ రాజేశ్వరి ఎప్పుడన్నా నీ పొట్ట నింపకుండా పంపించిందా? పోయినప్పటి నుంచి స్టార్ట్ చేస్తావు, పర్రా 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 నవ్వులుతూనే ఉంటావు ఏదో ఒకటి, రికం ఉండదు మళ్ళీ వచ్చేదాకా. వచ్చేదాకేంది, వచ్చినాక వారం రోజుల దాకా నవ్వుతూనే ఉంటుంది. అన్న ఓటి పెట్టిస్తుంది ఆంటీ. అందరు కలిసి నన్నే టార్గెటింగ్ చేస్తాండ్రు. నా బిడ్డ రాని చెప్పున మీ సంగతి చెప్తా. దీనికి ఏం పుట్టింది, పోదామంటే ఏదో ఒకటి పెడుతుంది. మురళి చెప్పు బేబీ. నేను జుట్టుకి రంగు వేసుకోనా? జుట్టుకు రంగా? మళ్ళీ అదో బొక్క ఎందుకు చెప్పు. ఇప్పుడు మనకు జుట్టు చూడు తెల్లగా ఎంత మంచిగా ఉంచుకున్నా. రెండు సెట్ చేయాలి మనం, ఫాలో కావద్దు. కాదు మురళి, నేను జుట్టుకు నల్ల రంగు వేసుకుంటే ఎట్లుంటా చెప్పు. భూత పీత ప్రేత పిశాచాన్ని లెక్కుంటావు. ఏంటది? అంటే ఏంజల్ లెక్కుంటావు అంటున్నా. మరి నేను
వేసుకుంటాను. అద్దద్దు, మంచిది కాదు హెల్త్కి. జుట్టుకు రంగు వేసుకోవద్దు. మనం ఎట్లున్నామో గట్లనే ఉండాలి. ఎందుకు మురళి? నీకన్నా ముసలోళ్ళేమో జుట్టుకి రంగేసుకుంటున్నారు. నువ్వు పెద్ద, వాళ్ళు పెద్ద, అసలు ఏం అర్థమైతలేదు. చూస్తే నువ్వే పెద్దోడిలా ఉన్నావు. అయితే ఏం నష్టం లేదు. పెద్ద చిన్న అని చూసి మనకి ఇప్పుడు ఏమైనా అవార్డు ఇస్తారా ఏంది ఎవరన్నా? అయినా నేను అందుకు కాదు, నన్ను ఊకే అను ఎక్కిరిస్తుంది. ఏమని? కొబ్బరి పీచు, మకంకి పీచు అని. నీ జుట్టునా? ఆ, అయితే రబ్బర్ బ్యాండ్ పెట్టుకో, దగ్గర కట్టేసుకో జుట్టు. అట్లా వస్తలేదు. దాని మాటలు ఎందుకే పట్టించుకుంటావు? సపడే కూకో. మరి బొంబాయి వదిన రాజేశ్వరి వాళ్ళ ఇంటికి వెళ్దామంది. అక్కనా? ఎందుకు? రాజేశ్వరి వాళ్ళ అల్లుడికి ఏమో అయిందట కదా, పడ్డాడట కదా మెట్ల మీద నుంచి. ఎట్ల మీద నుంచి వాటడా? ఎందుకు? ఎందుకో నాకేం తెలుసు, వీళ్ళు వెళ్తే అడుగుతారులే. నువ్వు పోవా? నేను ఒక్కదాన్ని ఎప్పుడైనా వెళ్ళానా? మరి మన ఇద్దరం కలిసి పోదామా? ఛీ, ఏమద్దు. అగో, ఇద్దరం కలిసి ఎటు పోదామన్ననే? రాజేశ్వరి ఇంటికి కదా, దానికి ఎందుకు అంత సిగ్గు? సిగ్గు అందుకు కాదు మురళి. మరి ఇంకా దేనికే? అది కాదు, నాకు వాడిని చూస్తే అస్సలు నచ్చది. ఎవరిని? ఆ రాజేశ్వరి అల్లుణ్ణి. వాని పేరేంది? నాగార్జున. నాగార్జున చూస్తే నీకు అస్సలు నచ్చదా? ఎందుకే? ఏమో, ఆడంతా ఎటా ఎటా చూస్తాడు మెంటలోడు. ఆడోళ్ళని పిసపిస చూస్తాడు. నువ్వెప్పుడు చూసినావే అతన్ని? మీనాక్షి పెళ్ళప్పుడు చూడలేదా ఏంటి? అన్ని రోజులు అక్కడే ఉన్నాం. ఏమో, నాకైతే చూసినట్టే లేదు. ఫేస్ గుర్తే వస్తలేదు. నీకు అక్కడ ఉన్నన్ని రోజులు మంచిగా తాగుడు, తినుడు, ఎగురుడు. ఎవరు వస్తున్నారో ఎవరు పోతున్నారో అసలు ఎవరో కూడా తెలియదు నీకు. అసలు నేనన్నా గుర్తున్నానా అప్పుడు? నువ్వు ఎందుకు గుర్తుండవే? నువ్వు నా బేబీ కాదు. ఆడంతా మంచిగా అనిపించదు నాకు. ఆడికి ఏమన్నా అయిందంటే పోవాలి చూడాలని కూడా అనిపిస్తలేదు. సరే తీ, మరెందుకు? మనకు తెలియదు అంటే అయిపోయా. ఎట్లాగో అను ఇంకా వదిన వెళ్తున్నారు కదా, మనం వెళ్ళడం ఎందుకు? అంతే, ఎవరన్నా ఒకరు పోతే అయిపోయా. మనం ఎందుకు తీ? అయిపోయినాయి అన్ని డౌట్లు. ఇంకేమైనా ఉన్నాయా? అయితే మురళి, ఆ, నాకు కొన్ని చీరలు కొనిస్తావా? చీరలా? గిది ముచ్చట పెట్టడానికి రావే నన్ను గిడికి రమ్మన్నది. ఏమన్నా నడుమును వచ్చి పాడైతే అంది గొడిసే పొరుగుతా అంటే నీతో ఒకటి చెప్తా దాదా అన్నావు. గిదేనా? ఏమైంది ఇప్పుడు? చెప్తే వినొచ్చు కదా. నాతో మాట్లాడితేనే కొట్లాడతావు ఎందుకు? నేను ఏది మాట్లాడినా తిడతావు. ఇప్పటిదాకా మాట్లాడినావు, నేను ఏమన్నా తిట్టినానే? నువ్వు ఏది సై అంటే దానికి సై అంటే. ఇప్పుడు ఎందుకు తిడుతున్నావు? నువ్వు చీరలు కట్టనే కట్టవు, చీరలు కొనిమంటున్నావు. ఏం చెప్పాలి చెప్పు? అనసూయ దగ్గర బోలెడు చీరలు ఉన్నాయి, కావాలంటే కట్టుకో. చీ, ఇక బర్రెదాని చీరలు నాకు పట్టాయి. నేను స్లిమ్గా ఉంటా కదా. చీరలు బర్రెలకు ఒకటి, సన్నగున్నోళ్ళకు ఒకటి ఉండయి. అందరికి ఒకటే చీరలు ఉంటాయి. మరి బ్లౌజ్? నువ్వు దాని ఒక 2-3 తీసుకో, అడిగి బ్లౌజులు కుట్టిపిత్త కావాలంటే. అగ్గ మరి కేపిస్తావా? నీకు ఓడి చెప్పిండే ఇవన్నీ అమెరికాలో ఇవన్నీ వేసుకుంటాడు ఎవడన్నా? ఎవడు చెప్తున్నాడు నీకు ఇవన్నీ? నాకు అను చెప్పింది. స్వప్న పెళ్లిలో స్వప్న కట 2 లక్షల రూపాయల బ్లౌజ్ కుట్టించిందట. నిజమేనా? ఏమో, ఓ 10 లక్షలు ఇవ్వమన్నారు బట్టలకు. వాళ్ళు ఇష్టం ఉన్నట్టు చేసుకున్నారు తల్లి బిడ్డలు. బట్టలకు 10 లక్షలు ఇచ్చినవా? అది కూడా కుట్టించుకోవడానికి, బట్టలకు కాదు. కుట్టించుకోవడానికి 10 లక్షలు ఇచ్చినవా? హలో, ఇచ్చింది నేను కాదు, రాజేశ్వరి కోడలకు ఇచ్చింది. నీకు ఇష్టమున్నాయి కుట్టించుకోమని. నాకు కూడా ఒక 1 లాక్ పెట్టి బ్లౌజ్ కుట్టియవా ప్లీజ్ ప్లీజ్. ఇంకేమన్నా దిమాకున్నదే? అదేందో అవలే పని చేసిందని నువ్వు కూడా అవలే పని చేస్తావా? అసలు అయితే నా కొడుకు అమెరికాలో డాక్టర్. అయితే నీ కూతురే అంకట్స్ తోటి బ్లౌజ్ కుట్టించుకుంది 2 లక్షల కంటే. నేనెంత కుట్టించుకోవాలి? డైమండ్స్ తోటి కుట్టించుకోవాలి. 2 కోట్లు అవుతుంది, 2 లక్షలు కాదు. మరి కుట్టించుకుంటా నేను. నీకు చేత కాకపోతే చెప్పు, నా కొడుకును పంపేయమంట పైసలు. నువ్వు డైమండ్ల బ్లౌజ్ వేసుకొని పోయినావు అనుకో, డైమండ్లు అన్నీ వీక్కుంటారు. రోడ్డు మీద అందరినీ ఎంబడబడతారు. డైమండ్లు వీక్కుంటే దాచుకుంటారు. మస్తు మజా వస్తుంది కదా మనం ఇట్లా పోతూ ఉంటే, మన ఇంటికి వచ్చి బ్లౌజులు అన్నీ వీక్కుంటా ఉంటే. ఆ డైమండ్లతో పాటు అసలు డైమండ్లు కూడా కొట్టేసుకొని పోయిండ్రు అనుకో, ఏం చేస్తావే? అసలు డైమండ్లా? అవేంటి? అరే ఏంటి అంటే? చెప్పు మురళి, చెప్పు మురళి, చెప్పు మురళి. తు, మెంటల్ మురళి. బంటి మాట్లాడిన మాటలే గుర్తొస్తున్నాయి. స్వప్న మిన్నుని అంత టార్చర్ చేసిందా? అసలు నేను ఒక్కసారి కూడా అబ్జర్వ్ చేయలేదు. నా ముందు ఎంత బాగా మాట్లాడేది. స్వప్న మిన్నుని బాగా చూసుకుంటుంది అనుకున్నాను. కొట్టింది అంటున్నాడు. కొట్టడం ఏంటి? మిన్ను నాతో అసలు ఎప్పుడు చెప్పలేదు. స్వప్న మిన్ను మీద చేయి చేసుకుందా? దాన్ని ఇంతవరకు ఎవరు కొట్టుండరు.
అయినా అది ఏం తప్పు చేసిందని. అది ఏం తప్పు చేయదు. సారీ పిన్ని, నేను ఇన్ని రోజులు తెలుసుకోలేకపోయాను. మిన్నుని బాగా చూసుకుంటున్నాను అనుకున్నాను. నేను ఇక్కడ ఆఫీస్లో ఉంటాను కదా పిన్ని, నాకు ఎలా తెలుస్తుంది చెప్పు. మిన్ను నాకు చెప్పొచ్చు కదా స్వప్న వదిన ఇలా అని. తనలో తాను ఎంత బాధపడిందో పాపం. మమ్మీ మిన్నుని అందుకే ఎప్పుడూ కనిపెట్టుకునే ఉంటుంది. అందుకే బంటిని ఇల్లరికం తీసుకొచ్చింది. బంటి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతానంటే నాకు చాలా బాధేసింది. వాళ్ళు అలాంటి డెసిషన్ తీసుకుంటున్నారంటే ప్రియాంకక్క వాళ్ళని ఏమంటుంది అసలు. అక్క మిన్నుని బాగానే చూసుకుంటుంది కదా, అందుకే స్వప్నకి వీళ్ళు బాగా నచ్చారు. అందరూ కలిసి దాన్ని ఏమంటున్నారో ఏంటో. అది ఇల్లా ఇంకేమైనానా? బంటి నా కోసం ఎన్నిసార్లు స్టాండ్ తీసుకున్నాడు. నేను బాధలో ఉన్న ప్రతిసారి వచ్చి నన్ను ఓదారుస్తాడు. ప్రాబ్లంకి సొల్యూషన్ వెతుకుతాడు. కానీ వాళ్ళు ఇంత సఫర్ అవుతున్నారని నేను అసలు తెలుసుకోలేకపోయాను. ఇప్పటిదాకా స్వప్న చేసిన దాని గురించి అసలు నాకు తెలియనే తెలీదు. మా ఇద్దరి మధ్య గొడవలు పెట్టడం ఎందుకని కావచ్చు, అసలు నా దాకా రానివనే లేదు. బంటి ఇప్పుడు చెప్పేశాడు. నేనేం మాట్లాడలేకపోయాను. ఐఎమ్ సారీ పిన్ని. ఇక నుంచి నేను మిన్నుని బాధ పెట్టాను. అది నన్ను అన్నయ్య అని ఎలా పిలుస్తుందో తెలుసా పిన్ని? అది నా మీద చూపించే ప్రేమని నేను వెలకట్టలేను. పాతవన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటే ఇప్పుడు అర్థమవుతుంది మిన్ను బిహేవియర్. స్వప్న ఇలా యాక్ట్ చేస్తుందా? నా ముందు ఒకలా, నేను లేనప్పుడు ఒకలా. దిస్ ఈస్ టూ మచ్. స్వప్న, ఇప్పుడు నాకు నేను తలుచుకుంటేనే అసహ్యం వేస్తుంది. టికెట్స్ కన్ఫర్మ్ అయ్యాయి. హలో పార్థు. బావా వెళ్దామా? మెయిల్స్ చెక్ చేసుకున్నావా? చేసుకున్నాను బావా. మాల్దీవ్స్ టికెట్స్ కన్ఫర్మ్ అయ్యాయి. 2 days ఉందంతే. అవును బావా, కన్ఫర్మ్ అయ్యాయా? 2 days అంటే ఒక్కరోజు షాపింగ్ చేసి అక్కడికి వెళ్ళి రావాలి. ఒకరోజు ఇంట్లోనే ఉండాలి. అన్నీ ప్యాక్ చేసుకోవాలి. 2 days సరిపోతాయా మరి? అదే ఆలోచిస్తున్నాను బావా. మరి 2 days అంటే నేనే అన్నాను 2 days సరిపోతుందని. ఒక బట్టలు మాత్రమే ఇద్దరు వెళ్ళి షాపింగ్ చేసేయండి. మిగతావన్నీ లిస్ట్ అవుట్ చేసేయి. గంగారాం చూసుకుంటాడు. ఓకేనా? ఎక్కువ స్ట్రెస్ తీసుకోకు. బట్టల షాపింగ్కి ఒకరోజు చాలనుకుంటా. మిన్నుకి సరిపోతుందా? సరిపోతుంది బావా. దానివన్నీ నేనే సెలెక్ట్ చేస్తాను. లేకపోతే ఈ ఆడవాళ్ళ షాపింగ్ మామూలుగా ఉండదు కదా. మీనుకి సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ ఇవ్వవా? టూ మచ్ బంటి. లేదు బావా, అది నన్ను సెలెక్ట్ చేయమంటది. అది అసలు ఏం చూడది. సరే బంటి, వెళ్దాం పద. ఈరోజు హాయిగా పడుకొని రేపు పనులు స్టార్ట్ చేయి. వెళ్దామా? మామయ్య వెళ్ళిపోయారంట. అవును, డాడీ కాల్ చేశారు. ఇద్దరమే వెళ్ళాలి. ఏంటి ఇంత భారంగా అనిపిస్తోంది? బంటి మిన్ను అన్ని రోజులు వెళ్తే ఎలా ఉంటానో ఏమో నేను. ఇంతగా ఒకరి మీద ఇలా అవుతున్నానేంటి? చాలా కష్టంగా ఉండేటట్టుంది బంటి. బట్ మీ ఇద్దరి హ్యాపీనెస్సే కావాలి నాకు. మామ్, ఇంకా పడుకోలేదా? మీకోసమే చూస్తున్నాను రా. ఈరోజు చాలా లేట్ అయింది. ఆ, ఈరోజు లాస్ట్ డే కదా. లాస్ట్ డేనా? నీకు తెలీదు కదా, బంటి వాళ్ళకి హనీమూన్ టికెట్స్ బుక్ చేశాను. అవును, మిన్ను చెప్పిందిరా. ప్లేస్ డిసైడ్ అయ్యారా? మాల్దీవ్స్ అంటోంది. కన్ఫర్మ్ చేసావా? మాల్దీవ్స్ కన్ఫర్మ్ చేశాను. టికెట్స్ కూడా బుక్ అయ్యాయి. జస్ట్ 2 days ఉందంతే. అంత దూరం ఎందుకురా? అది వాళ్ళ అత్తగారింటికి వెళ్తేనే వచ్చేదాకా టెన్షన్ ఉంటుంది నాకు. ఏం టెన్షన్ పడతావు మమ్మీ ఊరికే. బంటి ఉన్నాడు కదా, చూసుకుంటాడులే. బంటిని ఎవరు చూసుకుంటారు? ఇద్దరిని ఒకరికొకరు చూసుకుంటారు. నా బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు మమ్మీ, అన్నీ అరేంజ్ చేస్తాడు. నువ్వేం ఫీల్ అవ్వకు. ఫుల్ ప్రొటెక్షన్ ఉన్నదే బుక్ చేశాను. ఓకేనా? పెద్ద పెద్ద సెలబ్రిటీస్ వెళ్తారు అక్కడికి. ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది. ఏమోరా, అంత దూరం అంటే అసలు అక్కడ ఎవరు ఉండనే ఉండరు. ఏం సెక్యూరిటీ ఏంటో. ఉంటారు మమ్మీ, ఏం కాదు. సరే, మళ్ళీ నేనేమైనా అంటే అడ్డుపుల్ల వేశానంటారు. ఈ ఒక్కసారికి వదిలేస్తున్నాను. ఈ వేస్ట్ మొహబ్ది ఎక్కడికి వెళ్ళింది? ఎవరు? స్వప్న. ప్రియాంక వాళ్ళ రూమ్లో ఉన్నట్టుంది. హాని? హనీని నానమ్మ ఆడించి పడుకోబెట్టినట్టుంది. ఈ మధ్య నానమ్మ హనీకి అలవాటైపోయింది. హనీ కూడా రా, నానమ్మ చూడగానే చేతులు కాళ్ళు ఆడిస్తుంది సంతోషంగా. ఎత్తుకోమని.
ఈ టైంలో నానమ్మని ఇబ్బంది పెట్టడం ఏంటి మమ్మీ? పడుకుంటుందా? నువ్వు పడుకునే ముందు తీసుకెళ్ళరా. డిన్నర్ అయితే అక్కడే చేశారు కదా. అక్కడే అయిపోయింది. మీరు అక్కడే తినేసారనగానే మిన్నుకి తినిపించాను ఇందాకే. ముందే చెప్పొచ్చు కదరా, పాప అది వెయిట్ చేస్తుంది. అదొకటి. వాళ్ళ ఆయన ఉండగా నేనెందుకు ఫోన్ చేస్తా మమ్మీ? వాళ్ళ ఆయన ఫోన్ లిఫ్ట్ చేస్తలేదు. మెసేజ్ పెట్టడం మర్చిపోయాడేమో. వెళ్ళి పడుకోరా, ఇప్పటికే చాలా లేట్ అయింది. పడుకుంటాను మమ్మీ. ఏంటో వీళ్ళు హనీమూన్కి అంత దూరం వెళ్తున్నారంటే మనసున పడతలేదురా. నీకే అట్లుంటే నాకెట్లుంటుంది? బంటి అయితే ఎప్పుడు బావా బావా అని నా వెనకే తిరుగుతాడు. ఇక్కడ ఆఫీస్లో నాకు కూడా ఇలానే ఉంది మమ్మీ. బంటి నీ వెనకాల ఎలా తిరుగుతాడో మిన్ను నా వెనకాల అలా తిరుగుతుంది. నీకు ఇప్పుడు ఫీలింగ్ ఎలా ఉందో అచ్చం అలాగే ఉంది నాకు. ఇంకా మిన్నుతోటి నా బాండింగ్ ఎఫెక్షన్ నీకు తెలుసు కదా. మ్మ్. వెళ్తుందంటావా మమ్మీ? అదొక్కతే ఉంటుందా అలా? బంటి ఉన్నాడు కదరా, ఉంటుందిలే. బంటికి చెప్పాను, మీరు హనీమూన్కి ఎక్కడికి వెళ్ళినా కానీ ఇద్దరిలో ఎవరికి ఏ చిన్న ఇబ్బంది వచ్చినా వెంటనే వచ్చేసేయమని. సరే అత్తమ్మ అన్నాడు. నాకు ఇక్కడ అస్సలు ఉండాలని లేదు మమ్మీ. ఇంకెక్కడికైనా వెళ్ళిపోవాలని ఉంది. నువ్వెక్కడికి వెళ్తావురా? వెళ్తే మీ అత్తగారింటికి, లేకపోతే ఇక్కడ, అంతే కదా. లేదు మమ్మీ, ఇంకెక్కడికైనా వెళ్ళిపోతాను. సరే ముందైతే వెళ్ళి పడుకో. ఆఫీస్ మొత్తం నేనే చూసుకోవాలి ఇప్పుడు. డాడీని ఎర్లీగా పంపించడం కుదరదు. సరేలేరా, డాడీని 24 గంటలు అక్కడే ఉంచినా ఇష్టమే డాడీకి. ఒక బెడ్ అరేంజ్ చెయ్యు, అక్కడే పడుకుంటాడు, అక్కడే తింటాడు. రెస్టింగ్ రూమ్ ఉంది, ఇంతవరకు అందులో కాలు కూడా పెట్టలేదు డాడీ. అస్సలు పడుకోడు. నాకే ఇంకా మధ్యాహ్నం తిన్నాక కొంచెం నిద్ర వస్తుంటుంది, అప్పుడప్పుడు పడుకుంటాను. పడుకోవాలిరా, అలా ఒక 10 మినిట్స్ న్యాప్ తీసుకున్నా రిఫ్రెష్ అవుతుంది బ్రెయిన్. అవును మమ్మీ. మీ బావ సంగతి ఏంట్రా? దెబ్బలేంటో అదేంటో, అసలు మెట్ల మీద నుంచి అలా పడితే ఇలా దెబ్బలు తాకడం ఏంటి? నీకు ఇంకా అర్థం కాలేదా? అసలు నువ్వు సీసీ కెమెరా చెక్ చేస్తున్నావా? ఏదే? మిన్ను వాళ్ళ ఎంట్రెన్స్ దగ్గర ఒకసారి చెక్ చేయి. ఎన్ని రెడ్ అలర్ట్స్ వచ్చాయో. అవునా? అంటే ఎన్నిసార్లు పైకెక్కాడో ఈ దొరబాబు. మొత్తం కిటికీల్లోంచి చూస్తూ, డోర్ కీ హోల్ల నుంచి చూస్తూ చెండాలమైన బిహేవియర్ చేస్తున్నాడు. ఎందుకు ఇట్లున్నాడు రా ఇతను? అసలు ఇంతకుముందు ఎప్పుడు ఇలా అనిపించలేదు. మనకెలా తెలుసు మమ్మీ? ఆ అక్కనే ఇంకా గుర్తుపడతలేదు అతడి క్యారెక్టర్ గురించి. నాతో ఎంత వాదిస్తుంది. దాంతో ఎందుకు పెట్టుకున్నావురా నువ్వు? ఏదైనా ఉంటే డాడీకి చెప్తాం, డాడీ ఏం మాట్లాడతాడు. మనం ఏది చెప్పినా వినే పరిస్థితిలో లేదది. నేనైతే స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చేసి వచ్చాను బావకి. మరి ఆ మొహానికి ఇంజరీ? నీకైతే ఏం అర్థం కాదు మమ్మీ. నాకు బంటి చెప్పాడు, మళ్ళీ బంటి లేడనుకొని వెళ్ళాడు. అతను మాట్లాడిన మాటలు వింటే నాకే ఇప్పటిదాకా పిచ్చి పోవట్లేదు, మైండ్ సెట్ అవ్వట్లేదు. అవే తిరుగుతూ ఉన్నాయి. నీకు చెప్తే నువ్వు వారం రోజులు నిద్రపోవు. ఏం జరిగిందో చెప్పురా. చెప్పను, పైనుంచి పడ్డాడంతే. ఏంటో ఎన్ని సంబంధాలు వచ్చాయో వీడికి. ఆ స్వప్నం తీసుకొచ్చి పెళ్లి చేశాను. మంచి కోడలే దొరకలేదు, వీడికి మంచి భార్య దొరకలేదు. అదేముంది, కోడలతో నాకేంటి పని, కానీ వీడికి భార్య సరిగా లేదు. పాపం, చిన్నప్పటి నుంచి వీడు ఏదైనా అడ్జస్ట్ చేసుకుంటాడు. మా ఇంట్లో వీడే చిన్నోడైనా వీడే పెద్దోడు. అసలు చిన్నవాళ్ళు అది కావాలి ఇది కావాలని ఎంత మారం చేస్తారు. ఎప్పుడు అలా చేయలేదు వీడు. నేను ఏది చెప్తే అదే చేశాడు, అదే విన్నాడు. నువ్వెవరినైనా ఇష్టపడుతున్నావా నాన్న అని కూడా అడగలేదు ఎప్పుడు. సంబంధం తీసుకొచ్చాను, పెళ్లి చేసుకోమన్నాను, చేసుకున్నాడు. ప్రియాంక అలా కాదు, మొండిది. ఏం చెప్పినా వినకపోయేది. చివరకతని పెళ్లి చేసుకుంది. నా కూతురికి కొడుక్కి ఇద్దరికి మంచి వాళ్ళు దొరకలేరు. అల్లుడు ఇలా ఉంటాడు అనుకోలేదు నేను అసలు. ఈ స్వప్న గురించి తెలిసిందే. ఇక ఎంత ఆదమర్చి నిద్రపోతున్నాడో. వీడికి ఇప్పుడు అమ్మ ఒడి, మీనాక్షి చెల్లి ప్రేమ, ఇవి రెండే స్వచ్ఛంగా ఉన్నాయి. మమ్మీ డాడీ ఎప్పుడు మా గురించి ఆలోచిస్తాడు వీడు. స్వప్న మారుతుందేమో అని చాలా వెయిట్ చేశాను, కానీ తను మారే అట్టే లేదు. అందుకే అత్తమ్మకి కోపం వస్తుంది స్వప్న అంటే. వేరే పెళ్లి చేస్తానంటుంది. ఎందుకు ఇలా మాట్లాడుతుందో అనుకునేదాన్ని, కానీ తన కోపం కరెక్టే. మీను, వీఆర్ గోయింగ్ టు మాల్దీవ్స్. ఏమైందే? ఏమోరా,
దూరం దూరం అని మమ్మీ అంటుంటే కొంచెం భయం వేస్తుంది. నేనుండగా నీకు భయం ఎందుకే? నాకు నీ గురించే భయం. నా గురించా? ఏ? అక్కడ ఇంకెవరైనా అందమైన అమ్మాయిలు కనిపిస్తే అదా నీ భయం? కనిపిస్తే ఏమవుతుంది? చంపేస్తా నిన్ను. అందమైన అమ్మాయిలు నీకు కనిపిస్తే నన్ను చంపేయడం ఏంటి? ఊరికి జోక్ చేశాను కానీ ఎలానో ఉందిరా వెళ్ళాలంటే. చాలా హ్యాపీగా ఎగ్జైటింగ్గా అనిపిస్తుంది. సేమ్ టైం భయం వేస్తుంది, కంగారుగా ఉంది, టెన్షన్గా కూడా. ఇంతవరకు అందరినీ విడిచిపెట్టి అంత దూరం ఎప్పుడు వెళ్ళలేవు కదా, అలాగే ఉంటుంది నీకు. నువ్వు వెళ్ళావా? కంట్రీ దాటి ఎప్పుడు వెళ్ళలేదు కానీ చాలాసార్లు చాలా దూరం వెళ్ళాను ఒంటరిగా. చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను. ఇప్పుడు ఏం లేదే, మీ సురేష్ అనే మొత్తం సెట్ చేసిండు. వాళ్ళే తీసుకెళ్తారు, మళ్ళీ ఇక్కడ మనని డ్రాప్ చేస్తారు అంతే. ప్లీజ్ మీను, నాకు నీతో అక్కడ గడపాలని ఉంది. నా కోసం ప్లీజ్. నువ్వు అంతగా అడగాలారా? అయినా నువ్వు ఉండగా నాకేం భయం లేదు. చాలా లేట్ అయింది, పడుకుందాం పద. రేపంతా షాపింగ్ చేద్దాం. మరి ఇంటికి వెళ్దామన్నా? రేపే షాపింగ్ అయ్యాక అలా వెళ్ళి వాళ్ళని కలిసేసి వద్దాం. నెక్స్ట్ డే? నెక్స్ట్ డే అన్నీ ప్యాక్ చేసుకుందాం. తర్వాత మొత్తం ఫ్రీ. నీకు ఇంకేం కావాలి? ఏమన్నా తెప్పించుకోవాల్సినవి ఉంటే లిస్ట్ అవుట్ చేసి పెట్టు, మళ్ళీ మనకి టైం సరిపోదు. రేపు ప్రొద్దున లేవగానే అదే పని మీద ఉంటానులే. లిస్ట్ అవుట్ చేసి బావకిస్తే గంగారాంతో తెప్పిస్తాడంట. ఏమైనా ఇంపార్టెంట్ అయితే మనమే చేసుకుందాం, సరేనా? ఇంట్లో అందరూ ఏమనుకుంటారో. ఇప్పటికే మన మీద అందరికీ పీకల దాకా కోపం ఉంది. నువ్వు నా గురించి ఆలోచిస్తావా, వాళ్ళ గురించి ఆలోచిస్తావా? చెప్పు. ఎవరి గురించి ఆలోచించను, మనం వెళ్తున్నాం అంతే. అక్కడ ఎవ్వరు ఉండరు, నేను నా మీను అంతే. వాడు వచ్చినట్టున్నాడు స్వప్న, వెళ్ళు, లేకపోతే వాడు ఏమనుకుంటాడో. అప్పుడే అన్నాడు ఊకే నువ్వు వీళ్ళ దగ్గరికి చేంజ్ చేస్తున్నావని. ఈ టైంలో ఇక్కడనే ఉంటే ఇంకా సీరియస్ అవుతాడు. నడు. అసలు హస్బెండ్ అంటే ఎట్లుంటాడు? ఆఫీస్ నుంచి రాగానే భార్య దగ్గరికి రావాలి, భార్య కనిపించకపోతే కంగారు పడాలి, భార్యను చూశాక అప్పుడు రిలాక్స్ అవుతాడు. వచ్చి కనీసం స్వప్న ఇక్కడున్నావా అని కూడా అనలేదు చూడు. వాడికి తెలియదు కదా మనం ఇక్కడ ఉన్నామని. అదే చెప్తున్నాను, నా భార్య ఎక్కడికి వెళ్ళింది అని వెతకాలి కదా. వచ్చి ఎంతసేపు అవుతుంది? అంత సీన్ లేదన్నయ్య, అస్సలు వెతకడు. నేనున్నా ఒకటే లేకున్నా ఒకటే అతనికి. ఆ మీనాక్షి దగ్గరికి అయితే ఉరుకుతాడు రాగానే. దాన్ని చూస్తేనే నిద్ర పడుతుంది, ఎందుకో ఏమో మరి. వాడికి అక్క అని నా మీదే లేదు, నాకంటే ఎక్కువ దాని మీదే. ఏం చేసింది మరి ఆ మీనాక్షి? గంతగానం ఎందుకు అట్రాక్ట్ అవుతున్నారు అందరూ? ఓవర్ యాక్షన్ బాగా చేస్తుంది. అన్నయ్య అన్నయ్య అని బిల్డప్ ఇస్తుంది. ఆ ఓవర్ యాక్షన్ చూస్తే నాకే కంపరం ఎత్తుతుంది. అంటే సురేష్ అయితే ఇట్లా కరిగిపోతాడు అన్నయ్య అని పిలవంగానే. అంతా యాక్టింగ్ అని నాకు ఇప్పుడిప్పుడు అర్థమవుతుంది. లేకపోతే నాకు పైన అన్ని నిందలు వేస్తుందా? నేను అస్సలు అనుకోలేదు మీనాక్షి ఇలాంటిదని. ఆ బంటిగాడితోటి కలిసి అట్లా తయారైంది. మీనాక్షి ఇంతకుముందు చాలా మంచిదేనే, ఆ వేస్ట్గాడే మొత్తం మార్చేసిండు మీనాక్షిని. బంటి కదా ఆడొకడు, వాడు కూడా బాగా ఓవర్ యాక్షన్. స్వప్నక్క స్వప్నక్క అని ఎంత ఓవర్ యాక్షన్ చేస్తాడో. అబ్బాబ్బాబ్బా, నిజంగా వాళ్ళిద్దరిని చూస్తే నాకు పిచ్చెక్కుతుంది. వాళ్ళిద్దరిని ఇంకా మన ఇంట్లోనే తెచ్చిపెట్టిండ్రు. బయట ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ మన దుబానో తీసుకుంటే అయిపోతుంది కదా, వాళ్ళు చేస్తారు. మన కొంపలు ఎందుకు కలగబడ్డరో ఏమో. అదే కదా మమ్మీతో వచ్చిన ప్రాబ్లం. మమ్మీ ఏం చెప్తే అదే వినాలి ఇంట్లో. అయ్యో వదిన, మీ మమ్మీకే కాదు మీ అన్నయ్య కూడా గంతే. అది లేకపోతే చచ్చిపోతాడు. ఇప్పుడు హనీమూన్ పోతున్నారట వాళ్ళు. ఎక్కడికి పోతున్నారో, ఎన్ని రోజులు పోతున్నారో. ఈ అన్నయ్య ఎట్లుంటాడో ఇక. ఎంత లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు. అసలు మేము ఎంజాయ్ చేయలేదు. పెళ్ళి కాగానే మమ్మల్ని యూఎస్ పంపించేశారు. అక్కడ వర్క్ అది ఇది మొత్తం టైం అంతా అయిపోయింది. ఇప్పటికైనా వెళ్ళొచ్చు కదా ఆయన. అదే కదా, అది మాట్లాడడానికి వెళ్ళిండు. నాకు వెళ్ళగానే పడిపోయాడు. అసలు వదిన, మామయ్య ఎవరి కోసం సంపాదించిండు ఈ ఆస్తి అంతా?
నీకోసం సురేష్ కోసం. అసలు మనం ఒక్క రోజాన్ని ఎంజాయ్ చేసినట్టున్నదా? పెళ్ళైనప్పటి నుంచి మీరు అక్కడ వర్క్ చేసుకుంటారు, ఇక్కడ సురేష్ మొత్తం ఆఫీస్ పనుల్లోనే మునిగిపోతాడు. వీళ్ళ పిల్లల్ని వీళ్ళు హ్యాపీగా చూసుకోవాలి, కానీ ఆ మీనాక్షి అని బంటి అని వాళ్ళని ఎందుకు తీసుకొచ్చారో ఏంటో. ఏం చేద్దాం స్వప్న, అలా రాసి పెట్టింది మనకి. ఎట్లన్నా వేసి వాళ్ళని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలి వదిన. అప్పుడన్నా మనం హ్యాపీగా ఉంటావేమో. అత్తయ్య మావయ్య మన మీద ఫోకస్ పెడతారు, లేకపోతే మొత్తం వాళ్ళ మీదనే. వాళ్ళని ఎక్కడికి హనీమూన్కి పంపించాలి, ఎలా పంపించాలి, మొత్తం ఇవే ఆలోచనలు. మన గురించి ఎప్పుడైనా ఎవరైనా ఆలోచించారా? మిమ్మల్ని ఏమో ఇప్పుడు ప్రెగ్నెన్సీ అని ఫోర్స్ చేస్తున్నారు అంతే. పిల్లల్ని కనే మెషిన్ల మనమి, లేదంటే ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేయాలి. ఇవి రెండే. ఎంజాయ్మెంట్ ఏమో వాళ్ళు. ఆ బంటిగాడు అసలు ఆఫీస్ ఇడిచిపెట్టి అసలు పోడు కదా, అట్లెట్లా పోతున్నాడు? ఎందుకు పోడు? సురేష్ ఉన్నాడు కదా చూసుకోవడానికి, పనోడు లెక్క. పనులన్నీ సురేష్ చేసుకుంటా కూర్చుంటాడు. ఆడేమో అక్కడ పెళ్ళంతో ఎంజాయ్ చేస్తాడు. కొంచెమైనా సిగ్గు ఉండాలి వదిన సురేష్కి. అందరు ఆడోళ్ళలాగా నేను కూడా ఒక ఆడిదాన్నే కదా. నాకుండయా కోరికలు అట్లా వెళ్ళాలని? ఎప్పుడు మంది గురించే ఆలోచిస్తాడు సురేష్, నా గురించి అస్సలు ఆలోచించాడు. నాకైతే నీకు బిజినెస్కి డబ్బులు ఇస్తాడని అస్సలు అనిపించట్లేదు స్వప్న. ఎందుకు ఇవ్వడు? నేను ఇంతవరకు సురేష్ని ఏం అడగలేదు తెలుసా. అడగక ముందే అన్ని తెచ్చిస్తాడు కదా మీ ఆయన. అది కాదు వదిన, ఇలా డబ్బులు కావాలని ఎప్పుడు అడగలేదు. మినిమం 10 lakhs ఉంచుతాడు అకౌంట్లో. అవే ఎక్కువ అని ఫీల్ అయ్యేదాన్ని నేను. మీరు 2 crores అనగానే ఆ 10 lakhs చాలా చీప్ అనిపిస్తున్నాయి. నిజంగా వదిన, ఒక 1 crore కూడా లేవా నా బ్యాంక్ అకౌంట్లో? ఇప్పుడు అనిపిస్తుంది నా మీద నాకే అసహ్యంగా. వాళ్ళన్ని కోట్లు సంపాదించిండ్రు, కనీసం అత్త మామనన్న కోడల పేరు మీద ఏమి వేయలేరంటే చిచి, ఏం ఫ్యామిలీయో ఏమో. ఇక్కడ కూతురికే దిక్కు లేదంటే నువ్వు కోడల దాకా వెళ్ళిపోయావు. లేకపోతే మనకేది కుదిరేటట్టు లేదు. ప్లాన్ చేస్తాను. నువ్వు ముందు రెస్ట్ తీసుకో, తర్వాత ప్లాన్ చేద్దాంలే. ఆలోచిస్తాను స్వప్న. ఎలాగైనా చేసి వాళ్ళని ఇంట్లో నుంచి తరిమేద్దాం. దానికన్నా ముందు ఆ బంటిగాన్ని లేపేసి నేను మీనాక్షిని అనుభవించాలి కదా. ఇంటి నుంచి బయటకు తరిమేస్తే మీనాక్షి కనిపించదు నాకు. ఏమని అడగాలో ఏంటో, డబ్బు గురించి భయం వేస్తుంది. ఇప్పుడు అసలు అడక్కు, అసలు చాలా లేట్ అయింది. చిరాకు పడతాడు వాడు. అసలు ఇస్తాడనే నమ్మకమే లేదు నాకు. రేపు ఆఫీస్కి వెళ్లే ముందు అడుగు స్వప్న. మామూలు అడుగుతా అసలు ఇయ్యడు. ఏదన్నా ఒక గొడవ పెట్టుకో, గొడవలా అడుగు, ఇచ్చి పారేసిపోతాడు. వాడు నాకే స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిపోతాడా? వీడి సంగతి వాడి సంగతి, సురేష్ బంటి మీ ఇద్దరి సంగతి చెప్తానుండండి. వాడు నన్ను కొడితే వీడు వాడికి సపోర్ట్ చేస్తాడా? దెబ్బలు తిన్నానని కూడా తెలుసు వీడికి. వెళ్ళు. మీరు కూడా దగ్గరుంటే మంచిగా అనిపిస్తుంది. అడిగేటప్పుడు ధైర్యం వస్తలేదు వదినా. ఎప్పటికీ మేము ఉంటామా స్వప్న? ధైర్యం తెచ్చుకొని అడుగు, ఏం కాదు. రేపు ప్రొద్దున్నే అడుగు లేవంగానే. ఏదైనా ఒక చిన్న గొడవ పెట్టుకో, ఆ గొడవల్ని అడిగేసి. మామూలుగా అడిగితే మాత్రం ఇయ్యడు చెప్తున్నా. సరే అన్నయ్య. చెప్పడం మర్చిపోయాను, రేపు అమ్మ వాళ్ళు వస్తున్నారట అన్నయ్యని చూడ్డానికి. అవునా? ఎక్కడెక్కడి నుంచో వస్తున్నాడు. ఈ మీనాక్షి బంటిని చూసినావు కదా, ఇంట్లోనే ఉన్నారు కానీ అసలు ఇటువైపు కూడా చూస్తలేరు. మీనాక్షి ఇట్లా చేస్తుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. ఇంట్లో ఉండి ఎన్ని నక్క వినయాలు ప్రదర్శిస్తుంది. మీనాక్షి ఇంతవరకు కిందికి రాలేదా అన్నయ్యని చూడ్డానికి? రాలేదంటే దానికి ఎంత బలిపెక్కుతుంది. ఇప్పుడు హనీమూన్కి వెళ్ళొచ్చినాక ఇంకెంత ఫోజులు కొడుతుందో చూడు. ఎవరెవరు వస్తున్నారు? మీ మమ్మీ ఒక్కతేనా? మమ్మీతో పాటు బొంబాయి పెద్దమ్మ ఉంది కదా, అట్లనే మీనాక్షి వాళ్ళ అత్త బంటి వాళ్ళ అమ్మ కూడా వస్తుంది కావచ్చు. ఆ వేస్ట్ గాళ్ళందరూ నన్ను చూడ్డానికి రావడం ఏంది? ఎక్కడ పని లేదా నాకు? ఇవన్నీ దెబ్బలు వాళ్ళకి చూపించుకుంటా కూర్చోన్నా? ప్రియాంక, పెద్దవాళ్ళు వస్తానంటే మనం అలా మాట్లాడొచ్చా? ఏంటి ప్రియాంక నువ్వు కూడా? సరే, ఒక స్వప్న వాళ్ళ అమ్మనే చూడ్డానికి రమ్మంటాను, ఓకేనా? ఇక రమ్మను. వీళ్ళని రమ్మని వాళ్ళని వద్దంటే ఏమనుకుంటారో ఏమో. ఆ సరిత కూడా సూపర్ హాట్గా ఉంటుంది. దాన్ని చూసుకుంటా కూడా కొంతసేపు ఎంజాయ్ చేయొచ్చు. రాని మరి రానొస్తుందా? ఎవరెవరు వస్తున్నారన్నావు? సరిత కూడా వస్తుందా? సరిత వాళ్ళ అత్తమ్మ, బంటి వాళ్ళ మమ్మీ.
సరిత రాదా? అంటే వాళ్ళ అత్తమ్మ ఒకతే వస్తుందా అని. వీళ్ళు ముగ్గురు కలిసి వస్తారు కావచ్చు అన్నయ్య, అందుకే అందరూ కలిసి ప్లాన్ వేసుకున్నారు. సరే స్వప్న, నువ్వు వెళ్ళి ఇంకా. సరిత రాదా? మరి ఎవరు వస్తారు? ఈ బర్రెది ముసలిది, ఈ ముసలోళ్ళని చూసుకుంటా కూర్చోన్నా నేను. నిజంగా మీనాక్షి కిందికే దిగుతలేదు. హనీమూన్కి పోయి ఎంజాయ్ చేస్తాడు సాలిగాడు. ఆ హనీమూన్కి పోయేముందన్న ముఖం చూపిస్తుందా లేదా మీనాక్షి? ఆ బంటిగాడు చస్తేనే మీనాక్షి నా వైపు తిప్పుకోవచ్చు. అమ్మో, లేకపోతే అసలు ఇటు చూసుడు కూడా చూడది. వాడు చస్తే మంచిగా ఉంటుంది. హనీమూన్కి పోయి వాడు అక్కడనే చావాలి. ఏదో ఒకటి ప్లాన్ చేస్తా. ఎంత డబ్బు ఖర్చైనా సరే వాడిని అక్కడ లేపేయాల్సిందే. వాడు అడ్డు తొలగించుకోవాల్సిందే.